డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 3 లెసన్ 9 9వ పాఠం దక్కించుకొనుటకు పోగొట్టుకొను ప్రాణము. దక్కించుకొనుటకు పోగొట్టుకొను ప్రాణము. మానవ జీవిత కాలంలో ప్రాణము విషయమై ఈ పాఠము ప్రాణులందరికీ తెలియాలి, ముఖ్యంగా నరులందరికీ తెలియాలి. ఏమిటి పాఠం? ప్రాణమును దక్కించుకొను నిమిత్తము ఒక చక్కని విధానంలో ఈ ప్రాణమును పోగొట్టుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఏమిటా విధానం? ఏ విధముగా ఈ ప్రాణమును మనము ఖర్చు చేస్తే తిరిగి దానిని శాశ్వతముగా పొందగలము అనేటువంటి విషయం ఈ పాఠం ద్వారా మనకు అర్థమవుతుంది. మొట్టమొదట అసలు భూమి మీద జీవిస్తున్నటువంటి నరులందరి ప్రాణములు కూడా దేవుని వశములో ఉన్నాయని, ఎంత బలాఢ్యుడైనప్పటికీ వాని ప్రాణమును దేవుడు సంహరించగలడని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడండి. భూమి మీద గొప్ప గొప్పవారు ఉన్నారు. బాగా ధనాన్ని సంపాదించిన వారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, వారి ప్రాణమునకు ఢోకా లేదు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ఎవరి ప్రాణమునైనా సరే దేవుడు తీసుకోగలడు, వారిని నాశనం చేయగలడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మనం చూద్దాం. ఎవరి ప్రాణమైనా సరే దేవుడు తలుచుకుంటే పోతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మనం గ్రహిద్దాం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడండి. ఇదిగో, పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును. ఒక పోలికి చెబుతున్నాడు దేవుడు. పంట చేని మోపుల నిండు బండి, ఒక ఎద్దుల బండి మీద నిండుగా మనము లోడు వేసాం అనుకోండి, పంట చేను యొక్క ఆ లోడు వేసాం అనుకోండి, అది నేలను అనగద్రొక్కునట్లు, ఆ చక్రాలు నేలను అనగద్రొక్కుతాయి. ఆ విధంగా నేను మిమ్మును అనగద్రొక్కుదును, అంత బలంగా అనగద్రొక్కుదును అని దేవుడు అంటున్నాడు. అప్పుడు అతి వేగియగువాడు తప్పించుకొనజాలకపోవును. ఎంత వేగంగా పరిగెత్తేవాడైనా నా దగ్గర దొరికిపోతాడు అని దేవుడు అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ రన్నర్స్ని మనం తీసుకుని రాగలిగితే వారు దేవుని చేతిలో నుండి తప్పించుకుని పోగలరా? లేదు. అతి వేగి అయిన వాడు కూడా, ప్రపంచంలో చాలా వేగంగా పరుగెత్తగలిగినటువంటి ఒకానొక వ్యక్తి ఉసేన్ బోల్ట్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. చిరుత వేగంతో పరిగెడతాడు, మెరుపు వేగంతో పరిగెడతాడు అని అతనికి పేరు. చాలా వేగంగా పరిగెడతాడు. అటువంటి అతి వేగి ఎగువాడు కూడా దేవుని చేతిలో నుండి తప్పించుకోలేడు. ఏ ఒక్కరూ కూడా దేవుని యొద్ద నుండి తప్పించుకోలేరు. తర్వాత పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనజాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును. వాడెంత పరాక్రమశాలి అయినా, యుద్ధంలో ఎంత నేర్పరి అయినా, అలాగే వాడెంత బలము కలిగిన వాడైనా, బలాఢ్యుడైనా, వారి ప్రాణములను వారు రక్షించుకోలేరు. విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును, మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు రౌద్రమును చూపిస్తే, దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తే, ఆయన మాటల ప్రకారము జీవించని వ్యక్తులను దేవుడు నాశనం చేయాలి, నాశనమునకు పంపించాలి అని తీర్మానించినప్పుడు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. వాడు వేగంగా పరిగెత్తేవాడైనా, వాడు మహాపరాక్రమశాలి అయినా, వాడు గొప్ప బలాఢ్యుడైనా వాడు తప్పించుకోలేడు. వాడిలో ఏ నైపుణ్యం ఉన్నా కానీ దేవుని దగ్గర వాడు దొరికిపోతాడు.
ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మొట్టమొదట మనం నేర్చుకున్నాం. అంటే ప్రాణము పోవాలి అంటే దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రాణము పోతుంది, వాడెంత బలాఢ్యుడైనప్పటికీ. ఇప్పుడు దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి సంగతి ఏంటి? మీరు ఎంత గొప్పవారైనప్పటికీ భూమి మీద మీరు ఎన్నిటినో గొప్ప గొప్ప అర్హతలను కలిగిన వారుగా జీవించిన వారుగా ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని నాశనం చేయాలి అనుకుంటే నాకు ఒక్క క్షణం చాలు అని దేవుడు అంటున్నాడు. మిమ్మల్ని సంహరించగలను అని దేవుడు అంటున్నాడు. మరి దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయే ప్రాణముగా మన ప్రాణం ఉండకుండా దేవుడు మన ప్రాణమును కాపాడే విధానంలో మన ప్రాణం ఉండాలంటే ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క కోపానికి మన ప్రాణము గురైపోకుండా ఉండకుండా దేవుని యొక్క కృపకు మన ప్రాణము నోచుకోవాలంటే, దేవుని రక్షణలో మన ప్రాణం ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ఆదికాండము 19వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే దేవుడు ఒక ప్రాంతం నుండి తన బిడ్డలను కాపాడుతున్నాడు. ఒక ప్రాంతాన్ని ఆయన శిక్షించాలనుకుంటున్నాడు. అందులో బలాఢ్యులున్నా, అందులో వేగంగా పరిగెత్తేవారున్నా, అందులో ఎటువంటి నైపుణ్యత కలిగిన వారున్నా వారందరినీ కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రాంతంలో నుండి తనకిష్టులైనటువంటి మనుషులను ఆయన తప్పించాలనుకుంటున్నాడు. ఆ సందర్భం ఎవరి సందర్భం అంటే లోతు యొక్క కుటుంబం సందర్భం. లోతు గారిని మరియు అతని యొక్క కుటుంబాన్ని దేవుడు తప్పించాలనుకుంటున్నాడు. ఎందుకంటే లోతు నీతిమంతుడు. లోతు యొక్క కుటుంబం అనగానే లోతు యొక్క భార్య, అతని యొక్క 2 కుమార్తెలు, మొత్తం కలిసి ఈ నలుగురిని కూడా దేవుడు కాపాడాలనుకున్నాడు, తప్పించాలనుకున్నాడు. అంటే వారి ప్రాణాలను ఆయన రక్షించాలనుకున్నాడు. వారి ప్రాణాలను రక్షించాలనుకున్నాడంటే వారు నివసించుతున్నటువంటి ప్రాంతంలో మిగిలిన వారందరి ప్రాణాలను దేవుడు సంహరించాలనుకున్నాడు. ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వాక్యం. ఆ దూతలు అంటే దేవుడు ఆ ప్రాంతానికి పంపినటువంటి దూతలు, సొదొమ గొమొర్రా ప్రాంతానికి పంపినటువంటి దూతలు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? లోతు మరియు తన యొక్క కుటుంబంతో దేవుడు చెప్పినటువంటి సంగతి ఏంటి? నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపో అంటున్నాడు. అంటే దక్కించుకొనుటకు చేయవలసిన ప్రయత్నం. పాఠంలోనికి ఎంటర్ అవుతున్నాం, జాగ్రత్తగా మీరు గ్రహించండి. ప్రాణమును దక్కించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు నిర్ణయం తీసుకున్నాడంటే ప్రాణము తీసేయాలి. ఈ ప్రాణము ఇక దేవుని కొరకు బ్రతకదు అని దేవుడు ఒక నిర్ణయం తీసేసుకున్నాడంటే ప్రాణం పోతుంది. అలా కాకుండా ఈ ప్రాణమును శాశ్వతంగా నేను నిలబెట్టాలి, ఈ ప్రాణమును వారు శాశ్వతంగా కాపాడుకునేలా వారిని దీవించాలి అని దేవుడు అనుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఇప్పుడు దేవుడు అక్కడ ఆ సందర్భంలో లోతు గారికి, లోతును వెంబడిస్తున్నటువంటి తన కుటుంబానికి చెప్పినటువంటి విషయం ఏంటి? నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము. దక్కించుకోవాలంటే నీవు చేయాల్సినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది, పారిపో అన్నాడు దేవుడు. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఊరిని, ఆ పరిసరాలను, చుట్టూ ఉన్నటువంటి బంధువులను, స్నేహితులను, ఆ ఇంటిని అన్నింటినీ విడిచిపెట్టి ఉన్నపాటున బయలుదేరిపోవాలంటే ఆ బయలుదేరిపోవాలి. లోతుకు ఆ రోజు చెప్పినటువంటి సంగతి అదే. నీ ప్రాణం నీకు కావాలా? నీ ప్రాణమును నీవు దక్కించుకోవాలనుకుంటున్నావా? పారిపో. పారిపోతూ నీవు వెనుకకు తిరిగి చూడకూడదు. ఇది కండిషన్. చూడండి జాగ్రత్తగా ఆ మాటను మీరు గమనించండి. నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము. డోంట్ టర్న్ బ్యాక్.
నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా, అంటే నీ ప్రాణం పోకుండా ఆ పర్వతములకు పారిపోమ్మని చెప్పగా, అంతవరకు వెళ్ళలేను ప్రభువా, ఇదిగో ఆ సోయర్ అనేటువంటి ప్రాంతానికి వెళతానని తర్వాత దేవుని దగ్గర అనుమతి తీసుకున్నట్టుగా మనకు తర్వాత వాక్య భాగంలో కనిపిస్తుంది. ప్రియులారా, ఈ విషయాన్ని చక్కగా మనం గమనించగలిగితే ప్రాణమును దక్కించుకోవడానికి దేవుడు ఒక సూచన చెబుతున్నాడు. అర్థమవుతుందా మీకు? మన ప్రాణమును దక్కించుకోవడానికి దేవుడు ఒక సూచననిస్తున్నాడు, ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ప్రస్తుతానికి మనకివ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి? ఆ రోజు లోతు గారికి, లోతు యొక్క కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, సొదొమ గొమొర్రా ప్రాంతముల నుండి నీవు పారిపొమ్ము, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నీవు పారిపొమ్ము, వెనుకకు తిరిగి చూడకము. అది ఆ రోజు లోతుకు, లోతు యొక్క కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మరి ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? నీవు నీ పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు నామములో బాప్తిస్మమును పొంది రక్షింపబడు, దేవుని రాజ్యంలో చేర్చబడు, సత్కార్యములు చేయి, నీతిని అనుసరించి బ్రతుకు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ విధంగా మనము దేవుని కొరకు బ్రతకగలిగితే మన ప్రాణములను దక్కించుకుంటాము. దక్కించుకోవడం అంటే ఏదో 70 ఏళ్ళ వరకు, 80 ఏళ్ళ వరకు దక్కించుకోవడం అనేటువంటి విషయం కాదు ఇక్కడ. పరలోకము కొరకు, నిత్యత్వము కొరకు మనము కాపాడబడతాము అని అర్థం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయుష్ అయితే అందరికీ దేవుడిచ్చాడు. దేవుని కొరకు బ్రతికేవారు బ్రతుకుతున్నారు, దేవుని కొరకు బ్రతకని వారు జీవిస్తున్నారు. ఇది ఒక పరీక్షాకాలం. ఈ యొక్క మరణమును గురించి దేవుడు మాట్లాడటం లేదు. నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు అని దేవుడు ఇప్పుడు మనకు చెబుతున్నాడంటే, ఎలా దక్కించుకొనున్నట్లు? నిత్యత్వము కొరకు దక్కించుకొనున్నట్లు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక మీరు ఇప్పుడు దేవుని కొరకు బ్రతికితే మీ ప్రాణమును దక్కించుకుంటారు. దక్కించుకొనుటకు పోగొట్టుకొను ప్రాణము. ఆ రోజు వారు ఆ గొప్ప నిర్ణయాన్ని తీసుకుని ఉండకపోతే వారు కూడా సొదొమ గొమొర్రా ప్రజలతో నాశనం అయిపోయి ఉండేవారు. మమ్మను వేరే విధంగా కాపాడు తండ్రి, అంతేకాని ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పకు, మా ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పకు, వెనుకకు తిరగొద్దని చెప్పకు అని అన్నారనుకోండి, దేవునికి మరలా తిరిగి సలహా ఇచ్చారనుకోండి, వారు అక్కడే మరణించి ఉందరు. లేదు, దేవుని మాటను ఒప్పుకున్నారు. దేవుడు వెళ్ళిపోమన్నాడు, పరిగెత్తమన్నాడు, పారిపోమన్నాడు, మేము పారిపోవాలి. వెనుక తిరిగి చూడొద్దన్నాడు, వెనుక తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూసేసింది లోతు భార్య, ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది అంటే ప్రాణం పోగొట్టుకుంది. ప్రాణం పోగొట్టుకుంది అంటే దేవుని మాట ప్రకారం నీవు బ్రతకడానికి నీ ప్రాణమును ఖర్చు చేయాలి. అప్పుడు నీవు దక్కించుకుంటావు, ప్రాణాన్ని దక్కించుకుంటావు. అందుచేతనే దేవుడు చెప్పాడు, నీ ప్రాణం దక్కించుకోవాలంటే పారిపో, వెనుకకు తిరిగి చూడకు అని ఆనాడు లోతు మరియు అతని యొక్క కుటుంబంతో దేవుడు చెప్పాడు. ఈరోజు మనకు చెబుతున్నాడు, నీ ప్రాణమును దక్కించుకోవాలంటే దేవుని వాక్య ప్రకారం బ్రతుకు, లోకము వైపు చూడకు అని దేవుడు మనకు చెబుతున్నాడు. ఈ విధంగా మన ప్రాణమును ఖర్చు చేస్తే, కొనసాగిస్తే మనము ఖచ్చితంగా ప్రాణమును నిత్యత్వమందు దక్కించుకుంటాం. నిత్యత్వమందు దక్కించుకుంటాం. సామెతల గ్రంథంలో ఉన్న ఒక చక్కని మాటను ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వాక్యం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఊరకనే వ్రాయబడలేదు ఈ మాటలు. దేవుని కొరకు బ్రతకమని, దేవుని చిత్తమును తెలుసుకోమని, దేవుని సంతోషపెట్టమని ఈ మాటలను ఎందుకు రాయబడ్డాయి? నీ ప్రాణమును కాపాడుకొనుటకు. నీ ప్రాణమును కాపాడుకొనుటకు. లోకమందు ఉన్నటువంటి సంపద అంతా ఇచ్చిన నీ ప్రాణాన్ని నిత్యత్వం కొరకు నీవు కాపాడుకోలేవు. కానీ దేవుని మాటల ప్రకారం నీవు బ్రతికితే నీ ప్రాణాన్ని నిత్యత్వం కొరకు నీవు కాపాడుకుంటావు. వ్రాయబడిన మాటలు చూడండి, జ్ఞానముతో కూడిన మాటలు చూడండి. చెడుతనము విడిచి నడుచుటయి యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. తన ప్రవర్తనను కనిపెట్టి చూసుకోవాలి. ఎలా ఉంది నా ప్రవర్తన, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ఆలోచన ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉన్నాయి, నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నానా అని నిరంతరం పరీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ఉండాలి.
మనిషి ఎప్పుడూ కూడా ఇతరులను చూడడానికి ఇష్టపడతాడు, తన్ను తాను చూసుకోవడానికి ఇష్టపడడు. ఇతరుల జీవితాలు ఎలా ఉన్నాయి, వారు బాగున్నారా, వీరు బాగా బ్రతుకుతున్నారా, వీరు ఎలా ఉన్నారు, వీరిని పరీక్షిద్దాం వారిని పరీక్షిద్దాం అనుకుంటాడు. ముందు ఎవరిని పరీక్షించుకోవాలి? తన్ను తాను పరీక్షించుకోవాలి. అప్పుడు నిత్యత్వానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, తన ప్రవర్తన కనిపెట్టువాడు జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. తన ప్రవర్తనను ఏ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను, నా ఆలోచన విధానం, నా మాటలు, నా ప్రవర్తన అంతా కూడా దేవుని దృష్టికి అనుగుణంగా ఉందా లేదా, దేవుని యొక్క ఆలోచనలలో నడుచుకుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకోవాలి. అప్పుడు వాడు తన ప్రాణమును కాపాడుకొనును, నిత్యత్వము కొరకు తన ప్రాణమును ఖచ్చితంగా కాపాడుకొనును. అలాగే ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వాక్యము, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీయుల యొద్దకు బయలువెళ్ళువారు బ్రతుకుదురు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. దేవుడు యూదులను, యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరినీ కల్దీయుల చేతికి అప్పగించేశాడు, అంటే బబులోనీయుల చేతికి అప్పగించేశాడు. ఇలా అప్పగించిన తర్వాత కూడా కొంతమంది యూదులు మొండికేస్తున్నారు వెళ్ళమని. మేము వెళ్ళం, దేవుడు మాకు ఈ భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు కనుక యాజకులను బలవంతం చేస్తున్నారు, మీరు ప్రవచించండి, మనం ఇక్కడే ఉండాలని, పాత మాటలన్నీ చెప్పండి, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, మేము కల్దీయుల దగ్గరికి వెళ్ళాము, వారిని మేము ఒప్పుకోము అని కొంతమంది మొండికేస్తున్నారు. అప్పుడు నిజమైనటువంటి ప్రవక్త ఇర్మియా గారు ఏమంటున్నారు? దేవుని ఆత్మచేత పలుకుతున్నటువంటి మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీరు వెళ్ళం అనకండి, మీరు వెళ్ళాలి, ఎందుకంటే మిమ్మల్ని దేవుడు అప్పగించాడు, వారికి అప్పగించాడు. చూడండి, ఈ పట్టణములో నిలిచి ఉన్న వారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చతురు. ఇక్కడే ఉండిపోతే, యెరూషలేం పట్టణంలో ఉండిపోతే, ఈ యూదా ప్రాంతాలలో ఉండిపోతే, మీరు ఖడ్గము చేత కానీ, అంటే శత్రువు వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు, శత్రువు కత్తి నుండి మీరు తప్పించుకున్నారనుకోండి, మీరు ఎలా చచ్చిపోతారు? క్షామము చేత చచ్చిపోతారు. దేవుడు కరువు రప్పిస్తాడు ఇక్కడ ఈ ప్రాంతంలో. దేవుడు ఒకప్పుడు మీకు ఇచ్చిన ప్రాంతమే ఇది, కానీ ఇప్పుడు మిమ్మల్ని దేవుడు వెళ్ళిపోమంటున్నాడు, చెరకు వెళ్ళిపోమంటున్నాడు. కనుక క్షామము చేతనైనను, తెగులు చేతనైనను రోగం పంపిస్తాడు దేవుడు. మీ ప్రాణములను తీయటానికి దేవుని దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత మీరు ఇక్కడ ఉంటే చచ్చిపోతారు. కనుక మీరు కల్దీయుల యొద్దకు వెళ్ళిపోండి, అంటే బబులోను చెరలోనికి మీరు వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోతే మీరు బ్రతుకుతారు, మీ ప్రాణాలు దక్కించుకుంటారు. అప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చేసారో, చెరలో ఎందుకు మీరు ఉన్నారో, దేవుని మాటలను ఏ విధంగా పట్టించుకోకుండా మీరు బ్రతికారో, ఇదంతా కూడా మీరు ఆలోచించుకొని దేవుడు నిలిపే శేషములో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు మీ ప్రాణములను దక్కించుకుంటారు అంటున్నాడు దేవుడు. ఏమండి, ప్రారంభం నుంచి కూడా ఈ విషయమై గొప్ప గొప్ప దృష్టాంతాలను దేవుడు ఉంచాడు, గొప్ప గొప్ప ఉదాహరణలను దేవుడు చూపిస్తున్నాడు. అది లోతు కాలమైన, ఇశ్రాయేలీలు బబులోనీయుల చెరకు వెళ్ళిపోతున్నటువంటి కాలమైన ఒకటే పాఠం. మీ ప్రాణం దక్కాలంటే పారిపోండి, మీ ప్రాణం దక్కాలంటే దేవుని కోసం బ్రతకండి, మీ ప్రాణం దక్కాలంటే దేవుని మాట వినండి. లేదు, మా సొంత ఆలోచన మాకు ఉంది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఈ యెరూషలేం ప్రాంతాన్ని, ఈ కనాను దేశం అంతటిని మాకు వాగ్దత్త భూమిగా ఇచ్చేస్తాడు, మేము ఎక్కడే ఉంటాం, కదలం అంటే కనుక దేవుడు ఏమంటున్నాడు? ఖడ్గం వస్తుంది చచ్చిపోతారు, క్షామం వస్తుంది చచ్చిపోతారు, తెగులు వస్తుంది చచ్చిపోతారు అంటున్నాడు. అంటే ఇక్కడైతే మీరు బ్రతకరు, ఇక్కడైతే మీ ప్రాణాలు మీరు కాపాడుకోలేరు. ఇప్పుడు ఈ పాఠాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఈ పాఠాన్ని మనం ఎలా తీసుకోవాలి? లోకానుసారముగా మీరు బ్రతుకుతాను అంటే దేవుడే ఇచ్చాడు ఈ జీవితాన్ని, దేవుడే ఇచ్చాడు ఈ ప్రకృతిని, దేవుడే చేశాడు ఈ లోకాన్ని, రంగురంగుల లోకం, చక్కని లోకం, సంతోషకరమైన లోకం, సుఖిస్తాను, తింటాను, త్రాగుతాను, గెంతుతాను, నేను బాగా బ్రతుకుతాను, దేవుని మాటలతో నాకు సంబంధం లేదు, నేను దేవుని కోసం బ్రతకను, నేను దేవుని కోసం కష్టాన్ని అనుభవించను అంటే నువ్వు చస్తావంటున్నాడు దేవుడు. చస్తావంటే నిత్య నరకాగ్నికి పోతావని, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. నీ ప్రాణమును దక్కించుకోవాలనుకుంటే, అంటే పరలోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటే, నిత్య జీవమును నీవు చూడాలనుకుంటే, ఇక్కడ నీవు చూస్తున్నది కొద్దిపాటి జీవమే, మీ జీవం ఏ పాటిది అంటున్నాడు దేవుడు. ఈ బ్రతుకులో మన జీవం చిన్నది,
నలకంత నలుసంత. కానీ నిత్య జీవము గొప్పదైనటువంటి నీవు అసలు ఆలోచనలలో కానీ ఊహలలో కానీ ఏమాత్రము దానిని గూర్చి నీవు తెలుసుకోలేవు, వర్ణించలేవు. దాని యొక్క విస్తీర్ణం, దాని యొక్క వైశాల్యత ఎంత గొప్పదో నీకు తెలియదు. అంతు చిక్కని గొప్పదైనటువంటి జీవితం అది. కనుక ఆ నిత్యత్వాన్ని నీవు చూడాలనుకుంటే నిత్య జీవము అన్నాడు. అందుకే దానిని ఈ భూమి మీద మీ జీవం ఏపాటిది అన్నాడు, ఈ 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవాన్ని. కానీ ఆ జీవమును గురించి ఆయన ఏమంటున్నాడు? నిత్య జీవము. దానికి లిమిట్ లేదు. 70, 80, 700, 800 లిమిట్ లేదు దానికి. నిత్య జీవం. కనుక ఆ నిత్య జీవము కొరకు నీ ప్రాణమును దక్కించుకోవాలనుకుంటే దేవుని మాట విను, దేవుని కొరకు బ్రతుకు. ఈ లోకములో నీ చుట్టూ ఉన్నటువంటి ఈ సుఖ సంపదలను చూచి మైమరిచిపోయి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా బ్రతకకు. దేవుని యొక్క ఆలోచనలలో ఉండు, దేవుని చిత్తమును నెరవేర్చు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ పాఠమును ఈ విధంగా మనం స్వీకరించాలి. అలాగే ఇర్మియా గ్రంథంలోనే 48వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 6వ వాక్యం మోయాబును గూర్చినటువంటి దేవోక్తి. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి, అరణ్యములోని అరుహ వృక్షము వలె ఉండుడి అంటున్నాడు దేవుడు. పారిపోండి, పారిపోండి, మీ ప్రాణాలను దక్కించుకోండి. దేవుని మాట వినాలండి. ప్రాణాలను దక్కించుకోవాలంటే దేవుని మాట వినాలి. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. లోతు గారు దేవుని మాట వింటే ప్రాణాలను దక్కించుకున్నారు. లోతు కుమార్తెలు దేవుని మాట విన్నారు, ప్రాణాలను దక్కించుకున్నారు. మరి లోతు భార్య దేవుని మాట పెడచెవిని పెట్టింది, వినలేదు, సొంత నిర్ణయానికి పోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ప్రాణాన్ని దక్కించుకోలేకపోయింది, పోగొట్టుకుంది ప్రాణాన్ని. అలాగే చెరకు అప్పగింపబడినటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు వెళ్ళిపోవాలి. కల్దీయులు చెరకు వెళ్ళిపోవాలి. దేవుడు చెప్పాడంటే వెళ్ళిపోవాలి. లేదు మొండికేసి కూర్చున్నామంటే దేవుడు ఊరుకోడు, ప్రాణాలు పోతాయి. మోయాబీయులను గురించి చెబుతున్నాడు, పారిపోవుడి, పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అలాగే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. ఇక్కడ మరలా ఇశ్రాయేలీయులను గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలను చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. 6వ వాక్యాన్ని మీరు చూడండి. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. ఇక్కడ మరలా బబులోనులో నుండి పారిపోమంటున్నాడు. బబులోను మీదకి దేవుడు రప్పించినటువంటి భయంకరమైనటువంటి ఉత్పాతాన్ని బట్టి మీ ప్రాణములను రక్షించుకోవాలనుకుంటే బబులోనులో నుండి పారిపోవుడి. అంటే దేవుడు ఎప్పుడు ఏ మాట చెబితే ఆ మాటకు లోబడాలి. ప్రాణాలు దక్కాలంటే దేవుని మాటకు లోబడాలి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 45వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 45వ వాక్యం. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఎప్పుడైనా కాన్సెప్ట్ ఇదేనండి, కాన్సెప్ట్ ఇదే. దేవుని మాట వింటే ప్రాణాలు దక్కుతాయి. దేవుని మాటను వ్యతిరేకిస్తే, దేవుని మాటను పెడచెవిన పెడితే ప్రాణాలు పోతాయి. కనుక దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత గొప్పవో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ప్రతి కాలంలో కూడా దేవుని మాట శిరోధార్యంగా పాటించినటువంటి వారు ప్రాణాలను దక్కించుకున్నారు. దేవుని మాటను వినని వారు ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరి ఇప్పుడు మనము దేవుని మాటలను వింటున్నామా లేదా అన్నది ప్రశ్న. మన జీవిత కాలాన్ని మనము జాగ్రత్తగా కనిపెట్టి చూచుకొని దేవుని మాటను ప్రతి సందర్భంలో మనం వింటున్నామా లేదా అని పరీక్షించుకుంటూ, వినేటట్టుగా మన హృదయమును దేవుని వాక్యమునకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాణములను దక్కించుకోవడానికి మనం అహర్నిశలు కష్టపడాలి, శ్రమించాలి, ప్రయత్నించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వాక్యం నుండి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వాక్యం నుండి. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఒకడు దుష్టుడైనప్పటికీ వాడు మార్పు నొంది
నీతి న్యాయములను జరిగించి అనగా దేవుని వాక్యమును ఒప్పుకొని దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటే తన ప్రాణమును రక్షించుకొనును. తప్పించుకుంటాడు, మరణము నుండి తప్పించుకుంటాడు, ప్రాణమును రక్షించుకుంటాడు. అలాగే అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. దేవుడు ఒక అభయం ఇచ్చేశాడు. ఒక దుష్టుడు ఆలోచించుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా అతని చెవిన పడిన తర్వాత అతడు ఆలోచించుకున్నాడు, పరివర్తన నొందాడు. ఇక మీదట నేను దుష్టత్వంలో ఉండకూడదు, ఇక మీదట నేను నీతిని న్యాయమును అనుసరించాలి అని ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందును బట్టి అతని ప్రాణము అతనికి దక్కింది. అతడు ఒకప్పుడు దుష్టుడే, ఇప్పుడు బ్రతికాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? ఇదిగో ఇట్టి మాదిరిగానే పూర్వపు పాపములలో మనము పాలు పొందక నవీన స్థితి కలిగిన వారమై యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారమై నీతి న్యాయములను అనుసరిస్తూ దేవుని మార్గములో చక్కగా ముందుకు కొనసాగాలి. దేవుని ఆజ్ఞలను చక్కగా మనం పాటించాలి. అప్పుడు మన ప్రాణములను ఖచ్చితముగా దేవుని వాక్యమును బట్టి దక్కించుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి దినములలో ఈ విషయాన్ని గూర్చి అనేక పర్యాయములు ఆయన చెప్పారు. అనేక పర్యాయములు మీ ప్రాణమును జాగ్రత్తగా వినియోగించండి, దక్కించుకోవడానికి మీ ప్రాణమును వినియోగించండి అని అనేక పర్యాయములు ఆయన తెలియజేశారు. కొన్ని మాటలను, కొన్ని అద్భుతమైనటువంటి వివరణతో కూడిన వాక్య భాగాలను ఇప్పుడు మనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వాక్యం నుండి, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నారు. అసలు ఈ మాటలను అక్షరార్థంగా పైపైన చూస్తే ఎవరికీ అర్థం కాదు. అదేంటి, అందరినీ ద్వేషిస్తేనే యేసుక్రీస్తు ప్రభువుకు మనం శిష్యులం అవుతామా అని ఈ మాటలను అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన ఏమంటున్నారు? నాకంటే గొప్పగా మీరు మీ ప్రాణమును చూడకూడదు, నాకంటే గొప్పగా మీరు మీ తల్లిదండ్రులను, మీ పిల్లలను, మీ భార్యను మీరు పరిగణించకూడదు. దేవుని కంటే గొప్పది మీ జీవితంలో ఏది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం అక్కడ ప్రభువు మాటల్లో మనకు కనిపిస్తుంది. ఈ లోకములో దేవుని కొరకు కాకుండా బ్రతుకుతున్నటువంటి మనుషులను మనం చూస్తే వారు ఎవరి కొరకు జీవిస్తారు? వారి ప్రాణము కొరకు వారు జీవిస్తారు. అంటే భూమి మీద ఉన్న ఈ జీవితం కొరకు వారు జీవిస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులు అంటారు, భార్య అంటారు, పిల్లలు అంటారు, కుటుంబం అంటారు, బంధువులు అంటారు. వీరే వారి దృష్టిలో గొప్పవారు, దేవుడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, మీరు నన్ను వెంబడించాలి, నాకు శిష్యులుగా ఉండాలి, దేవుని వాక్యమును నెరవేర్చాలి అనుకుంటే మీ దృష్టిలో ప్రథమ స్థానంలో నేను ఉండాలి. అవసరమైతే నా వాక్యాన్ని నెరవేర్చడానికి మీ ప్రాణమును కూడా మీరు ద్వేషించాలి. ఈ వాక్య భాగాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలో చూడండి. మరలా మనము పురాతన కాలంలో జరిగినటువంటి సందర్భానికి వెళ్ళగలిగితే, అనగా లోతు గారి సందర్భానికి మనం వెళ్ళగలిగితే, సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఆయన అగ్నికంతకములతో సంహరించాడు కదా. లోతు మరియు అతని కుటుంబంతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి? మీ ప్రాణములను దక్కించుకున్నట్టుకు పారిపోవుడి అన్నాడు. ఈ ప్రాంతములను విడిచిపెట్టి వెళ్ళిపోండి, ప్రాణాలు దక్కాలంటే మీరు వెళ్ళిపోవాలి, పారిపోవాలి, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఒకవేళ అప్పుడు వారు పారిపోవటానికి ఉపక్రమించినప్పుడు ప్రాణం ఒప్పుకోవట్లేదనుకోండి, ఇప్పుడేం బయలుదేరతాం, ఇప్పుడే తిన్నాం, కాసేపు అలసట తీర్చుకుందాం, మన ఇల్లు, మన యొక్క పరిసరాలు ఇక్కడే మనకు బాగుంది, వారిని ఏదో విధంగా దేవుడు కంట్రోల్ చేస్తాడులే, ఆ విధంగా దేవుడు వారిని శిక్షించమని చెప్పు, మనం మాత్రం ఎక్కడ కదిలేదు లేదు అని ప్రాణం ఉందనుకోండి, ఆ ప్రాణమునకు లోబడిపోయాడు అనుకోండి, లోతుగారు ఆ ప్రాణమునకు లోబడిపోయాడు అనుకోండి, బ్రతికే అవకాశం ఏమైనా ఉందా? ప్రాణమును ఆ సందర్భంలో గద్దించాలి, షటప్ అనాలి. అదే ద్వేషించడం అంటే. ఒకడు తన యొక్క ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు శిష్యుడు కానేరడు. లోతుగారిని దేవుడు బయలుదేరమని చెప్పినప్పుడు తన ప్రాణమునకు అక్కడ విలువ ఇవ్వకూడదు, బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నిన్ను కాపాడడానికే,
నిన్ను దక్కించుకోవడానికే నేను ఇప్పుడు కష్టపడుతున్నాను. అక్కడ కష్టం ఉందా లేదా? ఆ పర్వతములకు పారిపోండి అంటే కష్టాన్ని బట్టి వేడుకుంటున్నాడు. దేవా నాకు సహాయం చెయ్యి, అంత దూరం అయితే నేను పరిగెత్తలేను, పారిపోలేను, ఈ దగ్గరలో ఉన్నటువంటి సోయరు ప్రాంతానికి నేను వెళ్ళిపోతానని దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. అంటే తన ప్రాణముతో తాను చేయగలిగినటువంటి ఆ ప్రయాణం అంతవరకే చేయగలడని వేడుకుంటున్నాడు. దేవుడు అనుమతినిచ్చాడు, వెళ్ళు, ఆ సోయరు ప్రాంతానికి వెళ్ళు అని. మీకు అర్థమవుతుందా? అంటే నీ ప్రాణమును దక్కించుకోవాలంటే నీ ప్రాణమును ఒక సరైనటువంటి విధానంలో ఖర్చు చేయాలి. అంతే తప్ప ప్రాణమును సుఖపెట్టుకోవడానికి దేవుని వాక్యమును విస్మరించకూడదు. అలా విస్మరించావంటే లోతు భార్యలా నాశనం అయిపోతావు. అందుకే లోతు భార్యను ఎప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అందుకే చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలీయులు మొండికేసి అక్కడే తమ ప్రాణాలను కోల్పోయారు చూసారా, ఆ సందర్భాలను ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుని మాటకు మనం విధేయులం అవ్వాలి. అలాగని ప్రాణాన్ని ఇప్పుడే ఆయన చిదిమేస్తున్నాడా, ప్రాణాన్ని ఇప్పుడే తీసేస్తున్నాడా, చచ్చిపోమంటున్నాడా? లేదు, నా కొరకు వినియోగించు, నా కొరకు ఖర్చు చెయ్యి అని అంటున్నాడు. అంటే ప్రభు యొక్క మాటలలో ఇక్కడ పరమార్థం ఏంటన్నమాట, తన ప్రాణమును కూడా ఒకడు ద్వేషింపకుంటే నాకు పాత్రుడు కాడు, నాకు శిష్యుడు కాడు అని యేసు ప్రభు చెబుతున్నారంటే ఆ మాటలలో పరమార్థం ఏంటన్నమాట, మీరు నా కొరకు బ్రతకాలి, నేను మీకు మొదటి స్థానంలో ఉండాలి. దేవుని వాక్యము నిమిత్తము మీ ప్రాణమును ఖర్చు చేసేటువంటి పరిస్థితుల్లో మీరు బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ఇంకా ఆయన పలికినటువంటి సందర్భాలకు మనం వెళదాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వాక్యం నుండి మీరు చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వాక్యం నుండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. చెప్పారు చూడండి స్టేట్మెంట్. ఎవరైనా సరే దేవుని వాక్యమునకు విలువనివ్వక, దేవుని వాక్యమును పట్టించుకోక, తమ ప్రాణమును గొప్పదిగా విలువైనదిగా చూచుకుంటూ దీనిని కాపాడేసుకోవాలి, రక్షించేసుకోవాలి, కలకాలం దీనిని భద్రంగా ఉంచేసుకోవాలి అని అనుకున్నారో వారు అమాయకులై, మూర్ఖులై, వెర్రివారై తమ ప్రాణములను పోగొట్టుకుంటారు. చూడండి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు అంటే ఎవరన్నమాట వీరు? లోకములో ఆహారాన్ని సంపాదించుకుందాం, ఆస్తులు సంపాదించుకుందాం, విలువైనటువంటి సొత్తులన్నిటినీ మనం వెనక వేసుకుందాం, ప్రాణానికి కావలసింది ఇదే కదా, ప్రాణం కోరుకునేది ఇదే కదా అని వెర్రితనంతో ఆలోచించేవారు. దేవుని వాక్యమును గ్రహించని వారన్నమాట. వారందరూ కూడా తమ ప్రాణమును రక్షించుకోవాలనేటువంటి ఆ తపనలో ప్రాణాన్ని పోగొట్టేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏమండి, ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వారు ఎవరినైనా మీరు చూడండి, నరకానికి జారిపోతున్నటువంటి వారిని ఎవరినైనా మీరు చూడండి, ప్రాణం మీద తీపి లేనివారా, ప్రాణం మీద ఆశ లేనివారా? కానే కాదు. ప్రాణం అంటే అబ్బో గొప్ప ఆశ కలిగిన వారు, కానీ దానిని ఎలా కాపాడుకోవాలో తెలియని వారు. ఎలా కాపాడుకోవాలో ఎప్పుడు తెలుస్తుంది? దేవుని వాక్యం దగ్గరికి వస్తే తెలుస్తుంది. లోకంలో ఉన్నటువంటి మట్టి జ్ఞానం నేర్పిస్తుందా ఎలా కాపాడుకోవాలో? తిండిని సంపాదించుకో, బట్టను సంపాదించుకో, ధనాన్ని సంపాదించుకో, ఇవే చెబుతుంది లోకంలో ఉన్నటువంటి మట్టి జ్ఞానం, వెర్రి జ్ఞానం, దెయ్యముల జ్ఞానం. మరి దేవుని జ్ఞానం ఏమని నేర్పిస్తుంది? చూడండి, ఇప్పుడు చూడండి. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటలు. ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే, దక్కించుకోవడానికి ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే ఏదో ఇప్పటికిప్పుడు మనం ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకుని తీసుకోవడం కాదు. యేసుక్రీస్తు నిమిత్తము, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తమ ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. భద్రంగా కాపాడుకుంటాడు, దక్కించుకుంటాడు, పరలోకంలో కాపాడుకుంటాడు, నిత్యత్వంలో కాపాడుకుంటాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, యేసు నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రాణములను పోగొట్టుకొనుట అంటే ఏమిటి? యేసుప్రభు ఏమైనా మీ ప్రాణాలను ఇచ్చేయండి, వరుసగా మీ ప్రాణాలను ఇచ్చేయండి, లైన్లో నిలబడండి, ప్రాణాలు ఇచ్చేయండి అన్నాడా? పోనీ సువార్త ప్రకటన ఏమైనా ప్రాణం ఇస్తేనే సువార్త ప్రకటన జరిగినట్టు అని ఏమైనా చెబుతుందా? ఈ మాటల పరమార్థం ఏంటి? ఏమిటి అనగానే
మన ప్రాణమును యేసుక్రీస్తు నిమిత్తము వినియోగించటం, ఖర్చు చేయటం. ఉదాహరణకి ఇప్పుడు నన్నే మీరు చూడండి. దేవుని జ్ఞానమును దేవుని మహాకృప వలన నేర్చుకొని మీ అందరికీ ప్రకటిస్తున్నాను. ప్రకటించాలంటే ప్రాణంతో పనుంది కదా, ప్రాణం నిలబడి ఉండాలి. ఈ ప్రాణమును సుఖముగా ఈ లోకములో ఎన్నిటినో భోగభాగ్యాలను అనుభవించుట యందు నేను ఉంచకుండా ఏం చేస్తున్నాను? దేవుని వాక్యాన్ని నేర్చుకునుట యందు, దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రకటించుట యందు, మీ అందరికీ తర్ఫీదునిచ్చుట యందు, మిమ్మల్ని అందరినీ దేవుని జ్ఞానంలో గొప్పవారినిగా నిలువబెట్టుట యందు, తద్వారా మీ ఆత్మలను రక్షించి మీ ద్వారా మరికొంతమంది ఆత్మలను కాపాడే ప్రయత్నాలను నేను చేస్తున్నాను. ఈ క్రమంలో నేను ప్రాణమును పోగొట్టుకుంటున్నాను. ఒక్కసారి పోతే ప్రాణం అలా క్రమక్రమంగా ఖర్చు చేస్తున్నాడు. ఈ ప్రాణాన్ని పెట్టుబడి పెట్టుకుంటున్నాను. దేనికి? దక్కించుకోవడానికి. నిత్యత్వంలో ప్రాణాన్ని దక్కించుకోవడానికి, నిత్యం ప్రాణాన్ని దక్కించుకోవడానికి కొంచెం ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను. అర్థమవుతుందా మీకు? ఆ ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రాణము పోగొట్టుకొనుట అంటే ఏమిటి అనగానే ఇది. యేసుక్రీస్తు నిమిత్తం మనం బ్రతికేటప్పుడు ప్రాణాలను పోగొట్టుకుంటాం. మేము దినదినము వధకు సిద్ధమైపోతున్నాం అంటున్నారు అపొస్తలుడు. మేము దినదినము చావుకు సిద్ధమైపోతున్నాం అంటే ప్రతిరోజు కూడా మేము చంపబడుతున్నాం. చంపబడిన వాడు మరి చచ్చిపోతాడు కదా అని అడిగితే ప్రతిరోజు కూడా మరణమునకు అప్పగింపబడినట్టుగా భయముతో, అలాగే తమ బ్రతుకులను దేవునికి సమర్పించి అనుదినము కూడా సువార్తను ప్రకటిస్తూ దేవునిలో వారు కరిగిపోతున్నారు. ఒక క్రొవ్వొత్తి ఎలా కరిగిపోతుందో వెలుగునిస్తూ అలా కరిగిపోతున్నారు. చివరికి ఏదో ఒక రోజున ఆరిపోతుంది. అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ తీరిపోతుంది. కానీ ఇలా పోగొట్టుకున్నాం గనక, దేవుని వాక్యము నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకున్నాం గనక ఏం జరుగుతుందో చూడండి. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. గ్యారంటీ. ఈరోజు చాలామంది మనుషులు గ్యారంటీ ఇస్తున్నారు. ఇది నా గ్యారంటీ, ఓటేసేయండి, రాబోయే 5 ఏళ్లకు నా గ్యారంటీ అంటున్నారు. దేవుడిచ్చే గ్యారంటీని చూడండి. దేవుడిచ్చే గ్యారంటీ, మీరు నా కొరకు బ్రతకండి, సత్కార్యముల నిమిత్తం బ్రతకండి, సువార్తను ప్రకటిస్తూ బ్రతకండి, మీ ప్రాణమును రక్షించుకుంటారు. ఇది అసలైన గ్యారంటీ. మీ ప్రాణమును రక్షించుకుంటారు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని. ఈరోజు లోకములో ఉన్నటువంటి మనుషులు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. సర్వలోకాన్ని సంపాదించేసుకుందాం, ప్రాణాన్ని నిలబెట్టేసుకుందాం అనుకుంటున్నారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. అంటే చివరికి ఏమవుతుంది? నిత్యత్వం కోసం ప్రాణాన్ని దక్కించుకోవటం లేదు కదా, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రాణాన్ని వారు పెట్టడం లేదు కదా, ప్రాణాన్ని ఖర్చు చేయటం లేదు కదా, కనుక వారు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. వారికి ఏం ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? నేను నిత్యత్వంలో ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటున్నాను, సర్వలోకాన్ని ఇచ్చేస్తాను ప్రాణాన్ని ఇచ్చే తండ్రి అంటే దేవుడిస్తాడా? ప్రాణానికి వెల కట్టగలడా మనిషి? లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నారు చూడండి, ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? కనుక ఈ విషయాలను చక్కగా మీరు అర్థం చేసుకోగలిగితే దక్కించుకొనుటకు ప్రాణాన్ని దేవుడు చెప్పిన విధంగా పోగొట్టుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తం, సువార్త నిమిత్తం, దేవుని వాక్యమును అనుసరించి మనము ఈ ప్రాణమును దైవ చిత్తానుసారముగా పోగొట్టుకుంటే ఖచ్చితంగా మనం దక్కించుకుంటాము, కాపాడుకుంటాము. ఇలా దక్కించుకోవాలంటే మనకు ఓర్పు చాలా అవసరం. ఇది ఒక రోజులో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు కదా. యేసుక్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము మన ప్రాణములను పోగొట్టుకోవడం అనేది ఒక రోజులో అయిపోయే కార్యక్రమం కాదు కదా. దినదినము దేవుడు మనకిచ్చిన ఆయుష్ అంతా కూడా దేవుని కొరకు మనం బ్రతకాలి. ప్రతిరోజు ప్రాణాన్ని దేవుని కొరకు అప్పగిస్తూనే ఉండాలి. మరి ఇలా అప్పగిస్తూ ఉన్నప్పుడు మనకు ఓర్పు అవసరమా లేదా? ఒకరోజు దేవుని కొరకు బ్రతికిన తర్వాత రోజు విసుగు పుడితే మరలా లోకంలోనికి వెళ్ళిపోవాలనిపిస్తే ఓర్పు ఉండాలి, అక్కడ ఓర్చుకోవాలి. అక్కడ ఆ ఓర్పే మీ ప్రాణములను దక్కిస్తుంది. పరలోకంలో మీకు మరలా ఆ ఓర్పే ప్రాణాలను మీకు తిరిగి కట్టబెడుతుంది.
అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ మాటలను మీరు చూడండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి వాక్య భాగాన్ని మీరు చూడండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మీ ఓర్పు చేత, ఓర్పు ఉండాలి. ఇదేదో ఒక రోజులో ఒక క్షణంలో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు. ఏమంటే దేవుని పనిని నేను ఒకరోజు చేశానా? దేవుని పనిని నేను కొద్ది కాలమే చేసి ముగించేశానా? ఎప్పటికప్పుడు ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా, ఎందుకంటే ఈ ప్రాణం దేవునిది, ఈ ప్రాణం ప్రభువుది, ఈ ప్రాణం దేవుని వాక్యం నిమిత్తం, ఈ ప్రాణం సువార్తది. ఉంటే సువార్తను ప్రకటించాలి. దేవుడు ఈ ప్రాణాన్ని తీసేస్తే వెళ్ళిపోవాలి. అయితే దక్కించుకొనుటకు, ఈ ప్రాణమును దక్కించుకొనుటకు నేను యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తం ఈ ప్రాణమును వినియోగిస్తున్నాను. ఓర్పుతో ఉంటున్నాను. మీరు కూడా ఓర్పుతో ఉండాలి. మనకందరికీ ఈ స్వభావాన్ని ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువే. ఇది నాలో ఉన్న గొప్పతనం కాదు. ప్రభువును చూచి, ప్రభువును ఒక మాదిరిగా నేను ఏర్పరచుకొని, ఆయన ఇంత గొప్పగా నా కొరకు సహించాడే, ఓర్పుతో ఉన్నాడే, ప్రాణాన్ని ఇచ్చాడే, కనుక నేను కూడా ఆయన అడుగుజాడలలో నడుచుకోవాలని ప్రభువును చూచి నేను ఈ విధంగా బ్రతకగలుగుతున్నాను. కనుక మీరు కూడా ప్రభువును చూచి ఓర్పుతో మీ ప్రాణములను దక్కించుకునేవారుగా ఉండాలి. ఇక యోహాను సువార్తలోనికి మనం వెళ్ళగలిగితే ఇంకా అద్భుతంగా అక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగం మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో ఏదో అనుభవించాలని ప్రాణాన్ని ప్రేమిస్తున్నారా? ఇంకా నాకు ఆ పదార్థాలు తినాలని ఉండిపోయిందండి, ఇంకా నాకు ఆ ప్రదేశాలకు వెళ్ళాలని ఉండిపోయిందండి, నా ప్రాణం కోరుకుంటుందండి, ఇంకా నాకు ఈ వస్త్రములను ధరించుకోవాలని ఉందండి. ఇటువంటి ఆశలు, ఇటువంటి కోరికలు చాలామంది చెబుతూ ఉంటుంటారు. వారికి వాక్యం తెలియదండి. ఈ లోకంలో తన ప్రాణాన్ని ఎంతగానో ప్రేమించేటువంటి మనుషులు ఉన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే వారందరూ కూడా తమ ప్రాణములను చాలా సులువుగా వెర్రితనంతో, మూర్ఖత్వంతో పోగొట్టుకుంటారు. ఇక్కడ ప్రభువారు అంటున్నారు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలండి ఇవి. జాగ్రత్తగా చూడండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. నీ ప్రాణాన్ని గొప్పగా ప్రేమిస్తున్నావా? దేవుని కొరకు ఎలా ఇచ్చేస్తాను ఈ ప్రాణాన్ని, దేవుని కొరకు ఎలా వినియోగించేస్తాను నా సమయాన్ని, చాలా విలువైన ప్రాణం నాది, నాకు ఒక నిమిషం అంటే 1000 రూపాయలు విలువతో సమానం, నేను టైం వేస్ట్ చేయలేను, నేను చాలా బిజీయెస్ట్ పర్సన్. ప్రాణమును ఇంతగా ప్రేమిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా తమ ప్రాణమును పోగొట్టుకుంటారు. ఎవరైనా ఉండడం ఏంటి? అందరూ వారే ప్రాణమును ప్రేమిస్తున్నవారు. అయితే ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు, ప్రాణమును ద్వేషించడం ఏంటంటే, ప్రాణాన్ని ఎవరైనా అసలు ద్వేషిస్తారా? ప్రాణాన్ని ద్వేషిస్తే శరీరంలోనే ఉండలేరు కదా. అంటే ఆయన మాటలకి అర్థం ఏంటి? దేవుడే నా ప్రాణం, దేవుని పనే నా ప్రాణం, దేవుని కొరకు బ్రతుకుటే నా ప్రాణం, ఇక నాకంటూ ప్రత్యేకంగా కోరికలు ఏమీ లేవు, దేవుని పని పూర్తి చేసేయాలి. దేవుడు నన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో ఆ పరమార్థాన్ని ఎరిగి నేను బ్రతికేయాలి. అదండి ప్రాణాన్ని ద్వేషించడం అంటే. చూడండి, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు. ఇక్కడతో అయిపోయిందా? జీవితం ఇక్కడతో అయిపోయిందా? లేదు, ఇది ట్రయల్ ఒకటే, ఇది ట్రయల్ మాత్రమే. అసలైన ఒరిజినల్ తర్వాత ఉంది. ఇది టీజర్ లాంటిది, ఇది ట్రైలర్. ఈ ట్రైలర్లో సరిగ్గా నీవు బ్రతకకపోతే నెక్స్ట్ ఒరిజినల్ ఫిల్మ్ ఏమవుతుంది? కాలి బూడిదైపోతుంది. ఈ ట్రైలర్లో నీవు చక్కగా బ్రతికితే ఒరిజినల్ ఫిల్మ్ ఏమవుతుంది? నిత్య జీవము కొరకు నీవు నిర్ణయింపబడతావు. ఎలా ఉండాలనుకుంటున్నావో ఆలోచించుకో ప్రియ సహోదరుడా, సోదరి. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు, దేవుని నిమిత్తమై ద్వేషించినవాడు, సువార్త నిమిత్తమై ద్వేషించినవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కన్ఫర్మ్, యథార్థమైనటువంటి సంగతిది, ఎటువంటి అరమరిక లేనటువంటి సంగతిది.
ఎటువంటి లోపము లేదు ఈ సంగతిలో. ఈ లోకములో ఎవడైనా తన ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడా వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో ఎవడైనా తన ప్రాణాన్ని దేవుని నిమిత్తం ద్వేషిస్తున్నాడా వాడు దానిని నిత్య జీవము కొరకై దక్కించుకుంటాడు, కాపాడుకుంటాడు. ఇదే అంతిమం, ఇదే ఫైనల్. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీ ప్రాణమును మీరు దక్కించుకోవాలనుకుంటున్నారు కదా, మీ ప్రాణమును నిత్య జీవం కొరకు మీరు దక్కించుకోవాలనుకుంటున్నారు కదా ఈ మాటలన్నీ విన్న తర్వాత, అయితే దేవుని కొరకు బ్రతకండి. ఇక మరో మాట లేదు, దేవుడు చెప్పినట్టుగా జీవించండి. వెనుతిరిగి చూడకండి, లోకమును అసహ్యించుకోండి. పవిత్రతలో పరిశుద్ధతలో దేవుని మార్గమును అనుసరించి జీవించండి. నిత్య జీవము కొరకు మీ ప్రాణమును మీరు కాపాడుకుంటారు. యోహాను గారు దర్శనంలో నిత్య జీవమునకు నిర్ణయింపబడినటువంటి వారిని చూస్తూ పలుకుతున్నటువంటి మాటలను కూడా ఒక్కసారి మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యం. నిత్య జీవమునకు నిర్ణయింపబడినటువంటి వారు ఎలా ఉన్నారో చూడండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారు ఏం చేస్తే అక్కడికి వెళ్ళారు చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, అపవాదిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మీకు అర్థమైందా ఇప్పుడు? ఎవరు వీరు? సువార్తను ప్రకటించిన వారు, నీతిని అనుసరించి భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వారు, అపవాదితో యుద్ధం చేసిన వారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు, అనగా సువార్తను ప్రకటించుటను బట్టియు వానిని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అపవాదిని వీరు జయించారు, ఘటసర్పమును వీరు జయించారు. అయితే వీరు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము ముగింపబడే వరకు, చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ ప్రాణం గొప్పదని, ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని, ఈ ప్రాణం కోసమే నేను జీవిస్తున్నానని, ఈ ప్రాణం లేకపోతే నా సర్వస్వం కోల్పోయినట్టేనని లేదండి. వారి యొక్క ఆలోచన ఈ విధంగా లేదండి. వారి ప్రాణములను వారు ప్రేమించలేదు, ప్రభువునే ప్రేమించారు వారు. కనుక వారి ప్రస్తావన ఉంది చూడండి. అలాగని వారు మరణించారు, ప్రాణాలని ద్వేషించారు, వారు పోయారు, ఇక వారు కనిపించడం లేదు అని ఏమైనా ఉందా? వారు ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందడానికి నిర్ణయింపబడ్డారు. ఉన్నతమైనటువంటి ప్రాణం వారికి మరలా అనుగ్రహింపబడింది. ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? ఒక చిన్న ఉదాహరణ. ఈ విషయం అంతా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదైనా ఒక బిస్కెట్ కానీ లేకపోతే ఒక చాక్లెట్ కానీ కొని ఇచ్చినప్పుడు వారు దానిని తింటూ ఉంటే తిరిగి మరలా అడుగుతారు, నాన్న నాకు కొంచెం పెడతావా అని అడుగుతారు. అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం. ఆ బిస్కెట్ ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేక నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా? బిస్కెట్ ఇచ్చిన నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా లేక ఆ బిస్కెట్ మీదే ప్రాణం అంతా పెట్టేసుకున్నాడా అని టెస్ట్ చేయడానికి బిస్కెట్ ఇచ్చి నాన్న నాకు పెడతావా అని అడుగుతారు. అప్పుడు వాడు యు ఆర్ మై డాడీ, నువ్వు మా నాన్నవి, నీవే ఇచ్చావు ఈ బిస్కెట్, తీసుకోనన్నా పూర్తిగా తీసుకో అని ఇచ్చేసాడు అనుకోండి. వెంటనే అమాంతంగా కౌగులించుకొని అరే నాన్న ఈ ఒక్క బిస్కెట్టే కాదు, ఇదిగో నా దగ్గరున్న సర్వస్వం నీదేరా అని ఇచ్చేస్తాడు. మరలా ఏమైనా తినేస్తాడండి తండ్రి? మరలా ఇచ్చాడు కదా అని చెప్పి, కొడుకు అడిగితే బిస్కెట్ ఇచ్చేసాడు కదా అని చెప్పి తినేసి హాయిగా దర్జా కూర్చుంటాడండి. ఇదేరా నేను నీకు ఇంకెప్పుడు బిస్కెట్లు ఇవ్వను, నీకు ఎప్పుడు చాక్లెట్స్ ఇవ్వను, నీకు ఎప్పుడు ఆహారం పెట్టను, నీకు కొంచెం ఇస్తాను మరలా తిరిగి తీసేసుకుంటాను, ఇదేరా నా స్టైల్, ఇదేరా అన్నాడు అనుకోండి. వాడు మంచి తండ్రేనా? కాదు. ఏ తండ్రి అలా ఉండడు, సాధారణంగా ఏ తండ్రి కూడా అలా ఉండడు. కానీ ఎందుకు అడుగుతారు? తిరిగి ఎందుకు అడుగుతారు? నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం అని. అట్టి మాదిరిగా దేవుడు కూడా మనకు ప్రాణాన్ని ఇచ్చాడు, లోకాన్ని మన ముందు ఉంచాడు, నా కోసం వినియోగిస్తావా అని అడుగుతున్నాడు. ఇందులోనే నీ నీతి కనిపిస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యమును మన కళ్ళ ముందు ఉంచాడు, తన యొక్క సంకల్పమునంతటిని మనకు చెప్పాడు.
ఇదిగో నీ ఇష్టం, నీ బ్రతుకు, నీ విధానం అని నీవు అనుకుంటే, నా మాటలకు నీవు విలువనివ్వకపోతే నీవు మరణిస్తావు బిడ్డ. నీవు నిత్య నరకాగ్ని కొని తెచ్చుకుంటావు బిడ్డ. నీకు నిత్య జీవం రాదు బిడ్డ అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికే నిర్ణయింపబడిన వారు, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు కూడా ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన తన ప్రాణమును దైవ చిత్తానుసారముగా వినియోగించి సమర్పించి ఇదిగో తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యారు. ఆయన మృతులలో నుండి పునరుత్థానుడై పరలోకమునకు చేర్చుకొనబడ్డారు. ఈ విషయములన్నింటినీ మనం గ్రహించగలిగితే మన ప్రాణములను చాలా సునాయాసంగా దేవునికి ఇచ్చేయాలి. అసలు ఎంతగా దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అడిగితే ఇచ్చేయాలి, అంతే. మార్పు నొందిన హృదయాలతో, తండ్రి ఈ ప్రాణం నీది, ఇక మీదట సువార్త నిమిత్తం వినియోగిస్తాను, ఇక మీదట యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తం వినియోగిస్తాను, నా కోసం నేను దీనిని వినియోగించుకోను, నీ చిత్తానుసారంగా నేను దీనిని వినియోగిస్తానని ఒక మంచి తీర్మానం మీరు తీసుకోగలిగితే నిత్యత్వమందు ఈ ప్రాణాన్ని గొప్పగా మీరు దక్కించుకుంటారు. ఒక లోతు దక్కించుకున్నట్టుగా మీరు దక్కించుకుంటారు. శేషముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని దృష్టిలో శేషముగా కొందరు నీతిమంతులు ఉన్నారు ఇశ్రాయేలీయులలో. వారు దేవుడు చెప్పినట్టే చేశారు. కల్దీయుల దేశమునకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు, చెరగా వెళ్ళిపోయారు. అందులో దానియేలు అనేటువంటి గొప్ప నీతిమంతుడు ఉన్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అనేటువంటి నీతిమంతులు ఉన్నారు. దేవుడు వారిని కాపాడతాడు, ఆ శేషమును కాపాడతాడు. ఎందుకంటే వారు దేవుని మాట విన్నారు. ఈరోజు మనము కూడా దేవుని మాట విని లోకము కొరకు మన ప్రాణమును ప్రేమించుకోవడం కాదు, కానీ దేవుని నిమిత్తము మన ప్రాణమును దైవ చిత్తానుసారముగా ఖర్చు చేయగలిగితే, ద్వేషించగలిగితే, దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నిత్యత్వమందు గొప్పగా మనకు ప్రాణమును ఇస్తాడు, నిత్య జీవమును మనకు దయచేస్తాడు. కనుక దక్కించుకొనుటకు ఈ ప్రాణమును దైవ చిత్తానుసారముగా పోగొట్టుకోవాలి అనేది దేవుని వాక్యములో మనకు అనుగ్రహింపబడిన మహాజ్ఞానం. మంచి నిర్ణయములు తీసుకున్న వారై ఇక మీదట మీ ప్రాణములను యేసు నిమిత్తము, సువార్త నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము పోగొట్టుకునేవారుగా, తిరిగి నిత్యత్వంలో దానిని దక్కించుకునేవారుగా ఉండాలని, అట్టి నిర్ణయములు తీసుకున్న వారై దేవుని మార్గములో కొనసాగాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మా ప్రాణములను నిత్య జీవము కొరకు దక్కించుకోవాలంటే మేము ఏ విధానములో మీ నిమిత్తమై మా ప్రాణములను సమర్పించుకోవాలో మాకు నేర్పించారు. తండ్రి, లోకమందు అనేక మంది మనుషులు వెర్రితనముతో, మూర్ఖత్వముతో తమ ప్రాణములను లోకము కొరకు, లోకము నిమిత్తము ప్రేమించుకుంటున్నారు, ఆ ప్రాణములను పోగొట్టుకుంటున్నారు. మేమైతే అట్టివారముగా ఉండకుండా యేసు నిమిత్తము, సువార్త నిమిత్తము, సత్కార్యములను నెరవేర్చు నిమిత్తము మా ప్రాణములను మీ కొరకు సమర్పించుకొని నిత్యత్వములో ఆ ప్రాణమును సదాకాలము ఉండగలుగుటకు పొందగలిగే గొప్ప కృపను, ధన్యతను మేము అనుభవించులాగున సహాయమును అనుగ్రహించండి. అందు నిమిత్తము చక్కని నిర్ణయములు తీసుకున్న వారమై, జీవితాంతము మీ మాటలకు కట్టుబడి జీవించు వారమై, ఓర్పు చేత మా ప్రాణములను దక్కించుకుని వారమై ఉండగలుగుటకు మీ మహాకృపను మా ఎడల అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, ప్రకటింపబడినటువంటి ఈ జీవవాక్యమంతా మీ బిడ్డల హృదయాలలో, జీవితాలలో ఫలించగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని అర్థిస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.